అన్నా చెల్లెళ్ల మధ్య దూరం మరింత పెరుగుతోందా? ఆస్తుల వివాదం చినికి చినికి గాలివానలా మారుతోందా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే జగన్ పైనే షర్మిల విమర్శలు చేయడానికి కారణాలు ఏంటి? అన్నను పర్సనల్గా టార్గెట్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? ఏపీసీసీ చీఫ్ డోస్ ఎందుకు పెంచారు? ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏమంటున్నారు? కాంగ్రెస్ నేతల వాదన ఎలా ఉంది? డీటెయిల్స్ ఈ స్టోరీలో. వైఎస్ఆర్ కుటుంబ వివాదాలు తారాస్థాయికి చేరుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి పీసీసీ చీఫ్ షర్మిల మాటల తూటాలు ఎక్కిపెడుతున్నారు. మొన్నటి వరకు ఆస్తుల చుట్టూ వివాదం కొనసాగింది. ఈ సమయంలో మాటల యుద్ధం నడిచింది. ఈ వ్యవహారంలో విజయమ్మ జోక్యం చేసుకోవడంతో వివాదం కాస్త చల్లబడినట్లు కనిపించింది. అయితే ఇటీవల మళ్లీ డోస్ పెంచారు షర్మిల. అది కాస్త వ్యక్తిగత విషయాల దాకా వెళుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల పర్సనల్ గా టార్గెట్ చేస్తూ పలు విమర్శలు సంధించారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్ ఇంట్లోంచి అడుగు కూడా బయట పెట్టలేరన్నారు షర్మిల. ఆస్తులు లాగేసుకోవడం ఆయనకు అలవాటేనన్నారు. తనతో వారికి వ్యక్తిగత విభేదాలున్నాయనేది వారి భావన మాత్రమేనన్నారు. అందుకే తాను మాట్లాడేది కూడా వ్యక్తిగత అంశంగా అనుకుంటున్నారన్నారు. గత వైసీపీ పాలనలో 5 ఏళ్లు రాష్ట్రం మొత్తాన్ని దోచేశారని మండిపడ్డారు. ఋషికొండలో కొండ లేకుండా చేశారన్నారు. సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం అరాచకాలపై మాట్లాడితే పర్సనల్ ఎలా అవుతాయో చెప్పాలన్నారు. ప్రజలు గుర్తిస్తే చాలు. బొత్స గారికైనా వైసీపీ వాళ్ళకైనా నేను పర్సనల్ కమెంట్స్ చేస్తున్నాను అని వాళ్ళు అంటున్నారు. పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. వైసీపీ నాయకునికి, వైసీపీ లీడర్లకి నేను చెప్పాల్సింది ఏమిటంటే, మీకు నాతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా మీతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అని మీరు భావించి మీరు నన్ను పర్సనల్గా అటాక్ చేసినట్టే నేను కూడా మిమ్మల్ని పర్సనల్గానే అటాక్ చేస్తున్నాను అన్నది మీ భావన. నిజానికి నేను వైసీపీ నాయకుల పర్సనల్ విషయాలు మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరు. నేనా పర్సనల్గా మాట్లాడుతున్నది? సెకీ ఒప్పందాల విషయంలో తప్పు చేశారని అందుకే భయపడుతున్నారన్నారు. గత జగన్ ప్రభుత్వంలో కాకినాడ పోర్టునే కాదు కృష్ణపట్నం పోర్టును కూడా బలవంతంగా రాయించుకున్నారన్నారు. గంగవరం పోర్టును సైతం పూర్తిగా అమ్మేశారన్నారు. వీటిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. సెకీ ఒప్పందాలపై కేసు నమోదు చేసి విచారణ చేయించాలని ఏసీబీకి ఫిర్యాదు చేశామన్నారు షర్మిల. నా పేరు ఎక్కడైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడైనా ఉందా? లేక ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా జగన్మోహన్ రెడ్డి కింద డబ్బిచ్చాము అని? అతి తెలివిగా మాట్లాడారు. దీన్ని అతి తెలివి అనుకుంటున్నారో అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో 2021లో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మరి ఎవరున్నారో తెలియనట్టు ఆ పేపర్లలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు పేర్కొంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కాక ఎవరవుతారు? దీన్ని మీరు అతి తెలివి అనుకుంటున్నారో లేక వెటకారం అనుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం వెర్రితనంలాగా అనిపిస్తుంది. ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల నుంచి ఏపీకి షిఫ్ట్ అయ్యారు షర్మిల. అప్పటి నుంచి వైసీపీ అధినేత జగనే టార్గెట్గా విమర్శలు సంధిస్తూ వచ్చారు. టీడీపీ కంటే అప్పటి అధికార పార్టీపైనే విమర్శలను ఎక్కుపెట్టారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత కూడా ఆ పార్టీని వదిలిపెట్టలేదు షర్మిల. తనదైన శైలిలో విమర్శలు సంధిస్తూ వచ్చారు. ఈ పరిణామాల మధ్య జగన్ షర్మిల ఆస్తి వివాదం తెరపైకి వచ్చింది. ఇచ్చిన ఆస్తులను వెనక్కివ్వాలని కోర్టు మెట్లెక్కారు మాజీ సీఎం. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. దీనిపై వైసీపీ షర్మిల మధ్య మాటల యుద్ధం నడిచింది.
ఆస్తుల వివాదంలో చివరకు విజయమ్మ జోక్యం చేసుకున్నారు. తన 2 పిల్లలకు సమానంగా ఆస్తి రావాలని ఇదే వైఎస్ఆర్ మాట అని స్పష్టం చేశారు. దీంతో ఆ వివాదం కాస్త సద్దుమణిగినట్లు కనిపించింది. వైసీపీ నేతలు గాని షర్మిల కానీ మాట్లాడలేదు. ఇంతవరకు బాగానే ఉన్నా మరోసారి జగన్పై విరుచుకుపడ్డారు షర్మిల. ఈసారి ఏకంగా పర్సనల్గా టార్గెట్ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, వ్యక్తిగత విషయాలు మాట్లాడితే జగన్ బయటకు రాలేరన్నారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. షర్మిల వ్యాఖ్యలపై ఇప్పటి వరకు వైసీపీ నేతలు మాట్లాడలేదు.